యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 35 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 36వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువగా ఉంటుంది, అయినా విసుగు చెందకుండా వినాలని మనం చేస్తున్నాను. ఆదికాండము 36వ అధ్యాయము 1వ వచనం. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఎలోను కుమార్తె ఆగు ఆదాను, హివ్వీయుడైన షిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తె అగు అహోలీబామను, ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాషెమతు రగుయేలును కనెను. 5వ వచనం. అహోలీబామ యూషును, యాలామును, కోరాహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయెను. అప్పుడు ఏశావు షేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. షేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. 10. ఏశావు కుమారుల పేరులు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషెమతు కుమారుడగు రగుయేలును, ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్న ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగుయేలు కుమారులు నహతు, జరాహు, షమ్మా, మిజ్నా. వీరు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. ఏశావు భార్యయు షిబ్యోను కుమార్తెయు అగు అనా కుమార్తెయును అయిన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరాహు. 15. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కొరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగుయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్నా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూసు నాయకుడు, ఎగ్లాము నాయకుడు, కొరాహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. 20.
ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయీరు కుమారులు లోతాను, శోబాలు, షిబ్యోను, అనా, దిషోను, ఎషేరు, దీషాను. వీరు ఏదోము దేశమందు షేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అలువాను, మనహదు, ఏబాలు, షపో, ఓనాము. షిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన షిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములు ఉష్ణధారలు కనుగొనినవాడు. 25. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెవ్దూను, ఎస్బోను, ఇత్రాను, కెరాను. ఎషేరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, షిబ్యోను నాయకుడు, అనా నాయకుడు. 30. దిషాను నాయకుడు, ఎసేరు నాయకుడు, దీషాను నాయకుడు. షేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీల మీద రాజ్యపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేయారు కుమారుడైన బెలా ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దినహాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తర్వాత తెమానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. 35. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన షవులు అతనికి ప్రతిగా రాజాయెను. షవులు చనిపోయిన తర్వాత నదీ తీరమందలి రహేబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోలు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తరువాత హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మెజాహాబు కుమార్తెయునైన మత్రేదు కుమార్తె. 40. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పినోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 36వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, ఏశావుకు ఎంతమంది భార్యలు, వారి పేర్లు ఏమిటి? ఏశావుకు ఎంతమంది భార్యలు, వారి పేర్లు ఏమిటి? 2, ఎలోను కుమార్తె పేరేమిటి? ఎలోను కుమార్తె పేరేమిటి? 3, అహోలీబామ ఎవరి కుమార్తె? అహోలీబామ ఎవరి కుమార్తె? 4, నెబాయోతు సహోదరి పేరేమిటి? నెబాయోతు సహోదరి పేరేమిటి? 5, బాషేమతి ఇస్మాయేలుకు వరుసకు ఏమవుతుంది? బాషేమతి ఇస్మాయేలుకు వరుసకు ఏమవుతుంది?
6. ఏశావు ఆదాలకు పుట్టిన కుమారుని పేరేమిటి? ఏశావు ఆదాలకు పుట్టిన కుమారుని పేరేమిటి? 7. రగుయేలు యొక్క తల్లిదండ్రుల పేర్లేమిటి? రగుయేలు యొక్క తల్లిదండ్రుల పేర్లేమిటి? 8. అహోలీబామ ఏశావులకు పుట్టిన కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? అహోలీబామ ఏశావులకు పుట్టిన కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 9. కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు ఎంతమంది? కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు ఎంతమంది? 10. కనాను దేశంలో ఏశావు అతని తమ్ముడైన యాకోబు కలిసి ఉండలేకపోవుటకు గల కారణమేమి? కనాను దేశంలో ఏశావు అతని తమ్ముడైన యాకోబు కలిసి ఉండలేకపోవుటకు గల కారణమేమి? 11. ఏశావు ఎక్కడికి వెళ్ళి నివాసం చేశాడు? ఏశావు ఎక్కడికి వెళ్ళి నివాసం చేశాడు? 12. ఏశావు అనగా అర్థమేమిటి? ఏశావు అనగానేమి? 13. ఎలీఫజునకు ఎంతమంది కుమారులు, వారి పేర్లేమిటి? ఎలీఫజునకు ఎంతమంది కుమారులు, వారి పేర్లేమిటి? 14. ఎలీఫజు యొక్క ఉపపత్ని పేరేమిటి? ఎలీఫజు యొక్క ఉపపత్ని పేరేమిటి? 15. తిమ్నా ఎలీఫజుల యొక్క కుమారుని పేరేమిటి? తిమ్నా ఎలీఫజుల యొక్క కుమారుని పేరేమిటి? 16. రగుయేలు యొక్క కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? రగుయేలు యొక్క కుమారుడు ఎంతమంది, వారి పేర్లేమిటి? 17. హోరీయుడైన షేయీరు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? హోరీయుడైన షేయీరు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 18. లోతాను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? లోతాను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 19. శోబాలు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? శోబాలు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 20. షిబ్యోను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? షిబ్యోను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 21. ఉష్ణధారలు కనుగొనినది ఎవరు? ఉష్ణధారలు కనుగొనినది ఎవరు? 22. అనా సంతానమును గూర్చి తెలుపుము. అనా సంతానమును గూర్చి తెలుపుము. 23. దిషోను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? దిషోను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 24. ఏషేరు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? ఏషేరు కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 25. దీశాను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? దీశాను కుమారులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 26. ఎదోము దేశమును రాజ్యపాలన చేసిన రాజులు ఎంతమంది, వారి పేర్లేమిటి? ఎదోము దేశమును రాజ్యపాలన చేసిన రాజులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 27. బేయిరు కుమారుని పేరేమిటి? అతడు పాలించిన ఊరు పేరేమిటి? బేయిరు కుమారుని పేరేమిటి? అతడు పాలించిన ఊరు పేరేమిటి? 28. దినహాబా ఊరును పాలించిన రాజులు ఎంతమంది, వారి పేర్లేమిటి? దినహాబా ఊరును పాలించిన రాజులు ఎంతమంది, వారి పేర్లేమిటి? 29. బొస్రావాడైన జెరాహు కుమారుని పేరేమిటి? బొస్రావాడైన జెరాహు కుమారుని పేరేమిటి? 30. యోబాబు తర్వాత అతనికి ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? యోబాబు తర్వాత అతనికి ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? 31. బదదు కుమారుని పేరేమిటి? అతడు ఏ రాజునకు ప్రతిగా రాజయ్యాడు? బదదు కుమారుని పేరేమిటి? అతడు ఏ రాజునకు ప్రతిగా రాజయ్యాడు? 32. హదదు పాలించిన ఊరు పేరేమిటి? హదదు పాలించిన ఊరు పేరేమిటి? 38. అబ్బా 30. యోబాబు తర్వాత అతనికి ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? యోబాబు తర్వాత అతనికి ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? 31. బదదు కుమారుని పేరేమిటి? అతడు ఏ రాజునకు ప్రతిగా రాజయ్యాడు? బదదు కుమారుని పేరేమిటి? అతడు ఏ రాజునకు ప్రతిగా రాజయ్యాడు? 32. హదదు పాలించిన ఊరు పేరేమిటి? హదదు పాలించిన ఊరు పేరేమిటి? 33. హదదుకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? హదదుకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? 34. షమ్లాకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? షమ్లాకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? 35. షావూరుకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? షావూరుకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? 36. బయల్ హనాను
అను రాజుకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? బయల్ హనాను అను రాజునకు ప్రతిగా రాజైన రాజు పేరేమిటి? 37. బయల్ హనాను పాలించిన ఊరు పేరేమిటి? అతని భార్య పేరేమిటి? బయల్ హనాను పాలించిన ఊరు పేరేమిటి? అతని భార్య పేరేమిటి? 38. మెజాహబు కుమార్తె పేరేమిటి? మెజాహబు కుమార్తె పేరేమిటి? 39. ఏషారు కుమారులు ఎంతమంది? వారి పేర్లేమిటి? ఏషారు కుమారులు ఎంతమంది? వారి పేర్లేమిటి? 40. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 36వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.